హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వచ్చే నెలలో విద్యార్థులకు తల్లికి వందన పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలో 13,000 అయితే అందజేయబోతున్నారు. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే నిన్నటి రోజున వీడియోలో పూర్తి అప్డేట్ నేను మీకైతే అందజేస్తున్నాను. అందులో విద్యార్థులకు సంబంధించి మీ యొక్క స్టేటస్లతో పాటు విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా, అలాగే డీబీటీ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. డీబీటీ అనేది యాక్టివేషన్ అనేది కాకపోయినా మీకు ఎన్పిసి అనేది అయి ఉన్నట్లయితే పేమెంట్ అనేది మీకైతే కాదు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడాలంటే ఖచ్చితంగా డీబీటీ అనేది యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించి ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్ అనేది జాయిన్ అనేది అవుతున్నారంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో అందులో ఎస్సీ విద్యార్థులకు ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది, అంటే ఇప్పటికే వారికి బ్యాంక్ అకౌంట్ అనేది లేకపోయినట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలని, లేదా ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ అనేది ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా ఎన్పిసి అనేది ఈ నెల 31వ తేదీ లోపల చేసుకోవాలని అప్డేట్ అనేది మనకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్మీడియట్ కి సంబంధించిన ఎవరైతే ఫీజులు అనేది కట్టిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా ఆ యొక్క కాలేజీ యాజమాన్యాలు అప్డేట్ అనేది ఇవ్వాలని, అలాగే స్వర్ణగ్రామ అలాగే స్వర్ణవార్డు కార్యాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ యొక్క సిబ్బంది ఈ సంవత్సరం కొత్తగా ఎవరైతే 10వ తరగతి పూర్తి అనేది చేసుకుని ఉన్నారో ఆ యొక్క విద్యార్థులకు సంబంధించి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని కూడా అప్డేట్ మనకైతే రావడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది జాయిన్ అనేది అవుతున్నారో అటువంటి వారందరూ కొత్త బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు దగ్గరలో ఏదైనా సరే పోస్ట్ ఆఫీస్ కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అనేది సబ్మిట్ అనేది చేసినట్లయితే మీ యొక్క తల్లికి సంబంధించిన గార్డియన్ గా మేము మీ యొక్క తల్లికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే జాయింట్ అకౌంట్ కూడా మీరైతే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఖచ్చితంగా ఈ నెల 31వ తేదీ లోపల ఎవరైతే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎన్పిసి అనేది యాక్టివేషన్ అనేది చేసుకోకపోయినా బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి సంబంధించి గతంలో ఇన్వాలిడ్ అలాగే కొన్ని ఇన్యాక్టివ్ ఉన్నట్లయితే రావడం జరిగింది. అటువంటి వారందరూ ఖచ్చితంగా అప్డేట్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పేమెంట్ అనేది రావాలంటే మాత్రం ఇక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్ లో అన్ని సక్రమంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ లో ఎవరికైనా సరే అన్సాటిస్ఫైడ్ కనుక ఉన్నట్లయితే దానికి ఏం చేయాల్సి ఉంటుంది, ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా నేను మీకు అర్హతలకు సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. దాన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. రానున్న 3 రోజుల్లో విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవడం కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి. రానున్న 3 రోజుల్లో ఎస్సీ విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం 40% అమౌంట్ మాత్రమే తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ మనకైతే అందజేస్తుంది. ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కొత్తగా ఎవరైతే జాయిన్ అనేది అవుతున్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద 60% అమౌంట్ అనేది విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కి అయితే జమ చేస్తుంది. మిగిలిన 40% అమౌంట్ అనేది తల్లికి వందన పథకం ద్వారా విద్యార్థికి సంబంధించిన పేమెంట్ మనకైతే రాబోతుంది జరుగుతుంది.